నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. అండ్ మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నానంటే నాకు ఇండస్ట్రీలో పనిచేసిన ఒక అతను చెప్పారు, గుండు హనుమంతరావు గారి గురించి కాదంబరి గారిని అడుగు, వాళ్ళిద్దరిది మంచి రిలేషన్ అని చెప్పారనమాట. అంటే కాదంబరి గారు నాకు తెలిసి మీ సీరియల్స్లో కూడా చాలా వాటిల్లో చేసినట్టున్నారు. ఆయనకి సినిమాల్లో రాని సక్సెస్ అంటే వచ్చింది, చాలా సినిమాలు చేశారు కానీ అమృతం అనే ఒక సీరియల్లో వచ్చింది. అవును. గుండు హనుమంతరావు గారి గురించి ఏం చెప్తారు? మంచి కమెడియన్ బాసు, మంచి కమెడియన్, స్పాంటేనిటీ ఉన్నాడు, నలుగురిని కలుపుకోవాలనుకున్నాడు. కొంచెం ఏదంటే కొంచెం బీపీ అది ఇది ఉండేది. సో అందుమని కొంతమందితోటి విభేదించేవాడు తప్ప ప్రోగ్రాంలకి తీసుకెళ్ళడం మనుషులను అందరినీ చాలామందిని ఫీడ్ చేశాడు అతను చాలా కాలం. సో మంచి వ్యక్తి అతను. కూడా అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము చాలా, ఇప్పుడు నేను కూడా తలసాని గారిని అక్కడ తీసుకెళ్ళి చేసి అన్ని చేసినప్పుడు, బట్ పాపం అంటే అన్ని సినిమాలు చేసిన గుండు హనుమంతరావు గారు, అన్ని సీరియల్ చేసిన ఆయన చివరి దిశలో ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడానికి కారణం ఏంటి? ఏమో మరి నాకు పెద్దగా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఏం పడలా. అతను ఇల్లు అది ఉండేది, కొడుకును కూడా ఆదిత్యాన్ని చక్కగా చేసుకున్నాడు. బట్ ఈజ్ హ్యాపీ. ఐ థింక్ డే వన్ నుంచి అతను మంచి పొజిషన్లో ఉన్నాడు. సార్ పర్లేదు, అలా అని తరాలకి సరిపడినట్టు సంపాదించడం నేను చెప్పలేను, కానీ ఈజ్ గుడ్. ఓకే, మంచి ఇదే. అండ్ మీ గురువు గారు జంజాల గారు, ఆయన్ని చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఏం చెప్తారంటే ఆయన సినిమాని బతికిచ్చి ఆయన చనిపోయాడు అని చెప్తారనమాట. ఎందుకంటే ఒక మనిషి రోజుకి 16 గంటలు 18 గంటలు రాయడం ఏంది, 18 గంటలు 16 గంటలు పనిచేయడం ఏంది, దానివల్ల ఆయన ఆరోగ్యం చెడిపోయింది అని చెప్తారు. ఎలా ఉండేవారు జంజాల గారు? జంజాల గారు 51 సంవత్సరాల వయసులో 400 సినిమాలు రాసి 51 సినిమాలు డైరెక్ట్ చేసిన ఒక టాలెంట్ బ్యాంక్. సార్ ఇందాక నేను తేజ గారు వాళ్ళ గురించి అసలు ఆ నెంబర్ ఊహించడానికి కూడా ఆశ్చర్యంగా కదా. బ్రీఫ్ కేస్ ఉండేది, ఏదో మాట్లాడుతా అలా కూర్చొని భోజనం చేస్తాను, ఆ బ్రీఫ్ కేస్ తీసి ఆ పెన్ ప్యాడ్ ఉండేది, అలా రాసేసి మళ్ళీ పెన్ అక్కడ పెట్టి మళ్ళీ బ్రీఫ్ అంతలా ఉండేవాడు ఆయన. రాత్రి స్టార్ట్ చేసి పొద్దున్న ఒక సినిమా ఫినిష్ చేసిన సార్ మనిషి, సార్ రైటర్గా. ఆయన కొన్ని అలవాట్లు, కొన్ని ఇది ఆరోగ్యాన్ని కేర్ చేయకపోవటం, ఫ్యామిలీ అక్కడ చెన్నైలో ఉండిపోవటం, ఇక్కడ తను ఉన్నప్పుడు కంట్రోల్ లేకపోవటం. జంజాల గారి గురించి మాట్లాడే అంత అర్హత నాకు లేదు, కానీ సార్ ఒక మనిషిగా ఇప్పుడు నీకంటే పెద్దవాడిగా వయసులో నీలాంటి పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, మన మీద ఎవరో ఒక వ్యక్తో, ఒక వాయిసో, ఒక సెట్తో కంట్రోల్ లేకపోతే మనలో మన అలవాట్లలో వాటిల్లో విచ్చలవిడితనం వస్తుంది, లైన్ దాటేస్తాం. దాటితే మనకే అది ఎఫెక్ట్ అవుతుంటుంది. అది చెప్తే అర్థం చేసుకోం. అలా చాలామంది ఉన్నారు, ఒక 5-6 మంది నాకు తెలుసున్నారు, అందులో జంజాల గారు కూడా. ఎవరైనా ఒక శక్తి కనుక ఇప్పుడు ఆయనకి చెప్పేవాళ్ళు కూడా గురువా కానీ కూర్చుందాం ఇంకో గంట దాని గురువా అనేవాళ్ళే తప్ప, ఏంటి గురువా ఇది, అప్పుడు పడుకో భోంచేయి చెప్పేవాళ్ళు. చెప్పడానికి సాహసం చేయనంత ఎదిగిపోయాడు చిన్న వయసులో సార్, విచ్ ఈస్ రాంగ్. భగవంతుడు అంత స్పీడ్గా తీసుకొచ్చి అంత స్పీడ్గా తీసుకెళ్ళిపోయాడు. లేకపోతే అతను ఆయన చనిపోయే ఆ బ్రెయిన్ తీసుకెళ్ళి అసలు దాచుకోవాలి మనం, అలాంటి వ్యక్తి. సూపర్ సార్, నిజం. ఎలా అండి తప్పు కదా, ఎన్ని పాత్రలు, ఎన్ని సినిమాలు, ఏమి క్యారెక్టరైజేషన్. ఇప్పుడు మనం సినిమాలో హీరోలకి క్యారెక్టరైజేషన్ చూస్తున్నాం, ఆయన సినిమాలో ప్రతి కమెడియన్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉండేది. ఎంతమందిని అండి. అంచేత మనకి స్పీడ్ బ్రేకర్ అనేది మనిషికి అవసరం. అది మనిషి రూపంలోనో, ఒక వాయిస్ రూపంలోనో, ఎవరో ఒకరు. సార్ నేను అది డెఫినెట్గా నమ్ముతాను. ఎందుకంటే కాపు కాసే వాళ్ళ ఇది అంటే మేము వినటం నా కళ్ళతో చూడటం, కానీ ఉండకపోతే ఆ లైన్ దాటిపోతుంది అనేది క్లారిటీ. సో చివరి ప్రశ్న అయితే, ఇది ప్రశ్న కాదు, ఒక చిన్న సజెషన్ అనుకోండి. అంటే నా అంత తక్కువ చెప్పమ్మా. ఇందాక మీరు ఎట్టగా అన్నారు కాబట్టి, నా చేసే ప్రతి సహాయం CA చార్టెడ్ అకౌంట్స్ ఉంటారు, దానికి ఒక లెక్క ఉంటుంది, ఒక పొద్దు ఉంటుంది, లిస్ట్ ఉంటుంది అని చెప్పేసి నా చిన్న సజెషన్ ఏంటంటే, నాకు తెలిసి ఈ 13 సంవత్సరాలు అనుకుంటాం మనం సైతం, 12.5 కొన్ని వేల మందికి సహాయం చేస్తుంటారు. దీన్ని ఒక గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డుకి అప్లై చేయండి. ఎందుకంటే ఒక మనిషి ద్వారా, చుట్టూ వ్యవస్థ ఉన్నా సరే, ఒక మనిషి ద్వారా ఇన్ని వేల మందికి సాయం అనడం అనేది నాకు తెలిసి ఎక్కడ జరుగుండదు.
ఎందుకో నాకు అనిపించింది మీరు ఇందాక సీఏ ఆ లిస్ట్ అంతా చెప్తుంటే మీతో షేర్ నేను చేసి ఓన్లీ కరోనాలోనే గ్రాసరీస్ 50,000 మందికి ఇచ్చాను. అబ్బా 50,000 మందికి. సార్ షేక్పేట నాలా దగ్గర నుంచి సార్ వస్తే ఈ చిత్రపూర్ కానీ ఫిలింనగర్ బస్తీలు కానీ సార్ అలా వెళ్తే అలా పంజాగుట్ట వరకు కానీ ఎల్లారెడ్డిగూడ కానీ ఇటు వస్తే బోరబండ వరకు కానీ యూసఫ్గూడ ఎల్లారెడ్డిగూడ సీనియర్ కాలనీ ఇక్కడ ఎక్కడైనా తీసుకోండి దాదాపు ఈ ఏరియా మొత్తంలో మినిమం 2 times కానీ 3 times కానీ తీసుకెళ్ళిన వాళ్ళు ఆ 1 year టైంలో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి మినిమం 10 kgs బియ్యం ఇచ్చాను నేను. సార్ అప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు 2 kgs ఇచ్చేవారు. 10 kgs బియ్యం ఇచ్చా. అలాగే వంటి మామిడి రైతులను కూడా నేను ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. నాకు విష్ణు జగతి అనే ఒక ఫ్రెండ్ ద్వారా వాళ్ళు పరిచయం అయ్యారు. ములుగు నా బండి వెళ్తుంటే జెండా కట్టేవాడిని. మనం సైతం జెండా ఏ పోలీసు నన్ను ఆపలా 3 years కూడా. ఏ పోలీసు ఏ బారికేడ్ దానికి లేదు. వస్తే వదిలేసేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకు ఒక ఫోటో ఇస్తే జస్ట్ వాళ్ళందరితో ఒక ఫోటో దిగితే ఒక DCM నిండా కూరగాయలు ఇచ్చేవారు నాకు. బా కూరగాయలు ఒక DCM నిండా తీసుకొచ్చి పంచుతూ ఉంటే మీరు నమ్మరు. GHMC వర్కర్స్ కానీ ట్రాన్స్జెండర్స్ కూడా పురోహితులకి మామూలు పబ్లిక్తో పాటు ఇలాంటి వాళ్ళకి సెక్షన్ ప్రకారం పురోహితులకు ఒక 5 రోజులు ఇస్తే మొత్తం మళ్ళీ ఒక 5 రోజులు మళ్ళీ ఎంప్లాయీస్కి ఇస్తే ఒక 5 రోజులు ఇంకొకటికి ఇస్తే ఒక 5 రోజులు జనానికి ఇస్తే సినిమాలకు రోజు ఇస్తే ఒక ఆఫీసులాగా చేసేవాడిని. ఇంట్లో పైనుంచి కిందకి దిగితే తిట్టేవారు సార్. అయినా సరే నేను కేర్ చేయకుండా మంత్రి వెంకటరామరాజు గారని ఆయన ఒకసారి సార్ 4 నెలలు అయిపోతుంది కదా షట్ డౌన్ అయిపోయింది, ఇంటి ఓనరు రూమ్ రెంట్ వదిలేస్తే 2 నెలలు వదిలేస్తాడు, అతను ఫుడ్ తినాలిగా రెంట్తోటి అంతే కదా. సో 4వ నెలలో ఏమైనా ఇస్తే బాగుంటుందంటే క్యాష్ ఇద్దామని నేను ఇద్దాం సార్ మీరు నోట్ చేయండి అంటే నన్ను ఫోన్ చేసిన వ్యక్తులు కానీ లేకపోతే అడిగిన వ్యక్తులు ప్రతి ఒక్కటి రాసుకునేవాడిని. ఈ రోజుకి నేను చేస్తా అది. అందులో ప్రయారిటీ ఎవరు ప్రాణం మీదకి ఎవరికి ఉంది అని వెళ్ళిపోతాను నా దగ్గర ఫండ్స్ మరి చేస్తే 300 మందికి 5,000 రూపాయలు చొప్పున పొద్దున్న సాయంత్రం వరకు వచ్చారు బా ఆయన దయ వల్ల. అలా ఇంతమందికి ఈ రోజుకి ఆర్థిక సహాయం దాదాపు ఒక 1000 మందికి ఉంది ఈ రోజు వరకు సార్. నిరంతరం అంటే వస్తే అలా చేసుకుంటూ వెళ్ళడం. ఎందుకంటే అలా వెళితేనే సమాజంలో కొంతైనా మళ్ళీ చేంజ్ వచ్చి పక్కన ఉన్నవాడిని చూడటం సాయం చేయటం వస్తుందని ఇప్పుడు నాకు తెలుసుండి మనం సైతాన్ని కోట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం చేసే మైండ్ ఉన్నవాళ్ళే సార్. వాళ్ళకి అది మనం ట్యాప్ చేసింది. అందుకే సార్, ఎందుకంటే మీరు తెలియకుండా వ్యక్తిగా మొదలై ఒక వ్యవస్థను క్రియేట్ చేసేసారు. ఇన్ని వేల మందికి మీ నుంచి సాయం వెళ్ళింది. సో ఒక్కసారి ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డుకి అప్లై చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఏమో అంటే నేను ఒక దాని గురించి ఏది చేయట్లేదు, చూద్దాం ఏమో నీలాంటి స్నేహితులే చూద్దాం. సూపర్ సార్ అండ్ థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా విలువైన సమయం ఇది. మా సుధాకర్ గారు అడిగారని, కేవలం ఆయన అడిగారని నాకు తెలిసి మీరు ఇంటర్వ్యూ ఇచ్చింది. అండ్ మా ఐడ్రీమ్ ఎలాగో బ్యాకెండ్లో ఉంది. సో ఇలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. సాటి మనిషిగా చూడు. పేదవాళ్ళే నా పేరెంట్స్, పేదవాళ్ళే నా కుటుంబం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.